ఈ రోజు మీ అందరి గురించి మంచి వీడియో పట్టుకొని వచ్చిన అదే మసాలా ఆమ్లెట్. ఎంతో మంది ఎన్నో రకాలుగా చేసుకొని తింటారు ఆమ్లెట్లు, కానీ ఒక్కసారి ఈ విధానంగా చేసుకున్నారంటే పక్క పాయింట్లు దింపుకుంటారు. పిల్లలు అయితే రోడ్ మీద వండుకొని బొరుతారు, మళ్ళా ఇదే ఆమ్లెట్ కావాలని. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. ఒక బౌల్లో 3 కోడిగుడ్లు వాళ్ళు కొట్టుకొని అందులో కొంచెం కీమా కొట్టిన ఉల్లిగడ్డలు, కీమా కొట్టిన పచ్చిమిర్చి, పక్కింట్లోకి అడుకొచ్చిన కొత్తిమీర కొంచెం వేసుకొని రప్పా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె, అది వేడి కాగానే కీమా కొట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసుకొని లైట్ గా వేగనిచ్చుకోండి. అరే చేపల పులిహోర చేయొచ్చు కదరా. అందులో సగం చందమామ లెక్క కట్ చేసుకుని ఉల్లిగడ్డలు వేసుకొని బంగారం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇగో ఇట్లా కలర్ రాగానే 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచిగా కలుపుకోండి. అందులో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోండి, మన మసాలాలు మాడకుండా ఉంటాయి. ఇగో ఇట్లా నూనె పైకి రాగానే ఉల్లిగడ్డల్ని చాప లెక్క వరుసుకోండి. కలిపి పెట్టుకున్న గుడ్డును సీదా తీసుకొచ్చి వేసుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు వదిలేయండి. గుడ్డు కూర కూర కాదయ్యా, ఆమ్లెట్. ఇగో ఇట్లా గుడ్డు ఉడికిపోగానే ఇంకో పక్క కూడా మంచిగా కలుసుకోండి. ఇంకేముంది, మన ఆమ్లెట్ రెడీ. వీలున్నప్పుడు ఈ ప్రాసెస్ లో ఒక్కసారి ట్రై చేయండి. ఎంత మందికి ఆమ్లెట్ అంటే ఇష్టమో కామెంట్ చేసి చూద్దాం.